జనం ఎదన నవ్వుల వానై చూసుకుంటా ఉన్నాను అర్థమైందండి. అవి చూసుకుంటే వాళ్ళు వస్తారు రెండు సైడ్ అంటే మనం పవర్ వన్ సైడ్ స్థానిక శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నా మిత్రుడు పార్టీ అధ్యక్షులు రవి గారికి, ఇంకా ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి అందరూ కూడా ముందుగా పేరు పేరు నా నమస్కారాలండి. పొద్దు నుంచి 2-3 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసాం. 2 సబ్స్టేషన్స్ కట్టాం మన ప్రాంతంలో రైతాంగం కోసం. మీ ఎమ్మెల్యే గారు గట్టిగా పేపర్ తీసుకొచ్చి లెటర్ ఇచ్చి ఈ శాంక్షన్ చేయండి అని చెప్పడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేయించారు. అది మీ ఎమ్మెల్యే గారి పనితనం. దాంతోపాటు ఒక డి ఆఫీస్ కూడా కడుతున్నాం ఇవాళ. మంచి కార్యక్రమం అది కూడా. డి ఆఫీస్ కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ ఇవాళ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, 132 kV సబ్స్టేషన్ నేను ఇక్కడ మాట ఇచ్చాను, మీరు ఎట్లయినా చేయాలి, మళ్ళీ మీరే వచ్చి ఓపెన్ చేయాలని గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి, వ్యవసాయానికి, లేకపోతే ఆక్వాకల్చర్కి మాకు కరెంట్ అవసరం. అందుకే అంత పట్టుబడి చేయించారు. దాదాపు ఆర్డిఎస్ఎస్ ద్వారా దాదాపు 90 కోట్ల రూపాయల పని జరుగుతుంది మీ కాన్స్టిట్యున్సీలో. అవి కూడా మార్చి ఏప్రిల్ కల్లా మన ఎస్సీ గారు వీళ్ళందరూ చెప్పారు ఇందాక, ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని. అవి కూడా కంప్లీట్ చేస్తే మీ ప్రాంతంలో దాదాపు అన్నీ అవుతాయని నేను చెప్పాను, కానీ దాదాపు విద్యుత్తుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చేస్తాం. 1-2 మళ్ళీ సబ్స్టేషన్స్ అడిగారు, ఇంకా అవన్నీ కూడా చేపించే కార్యక్రమం చేస్తాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సబ్స్టేషన్స్ లాంటి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు 200 సబ్స్టేషన్స్ కడతాం రాష్ట్ర వ్యాప్తంగా. ఒకేసారి అంత పెద్ద ఎత్తున కట్టాల్సింది ఎందుకు అవసరం వచ్చిందంటే, పోయిన 5 సంవత్సరాలు ఒక్క సబ్స్టేషన్ నిర్మాణం చేయకుండా అన్నీ కూడా ఎట్లా పడితే అట్లా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి విపరీతంగా కరెంటు బిల్లులు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ₹1 కూడా కరెంటు బిల్లు పెంచే కార్యక్రమం చేయలేము. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు తగ్గించాలి. రాబోయే రోజు కరెంటు బిల్లు పెంచడం కాదు, కరెంటు బిల్లు తగ్గించాలి. ₹1.19 మనం రేపు ఎలక్షన్కి వెళ్ళే రూపాయలు తగ్గించాలి. మీరు ఏం చేస్తారో తెలియదు, 24 గంటలు కష్టపడి పనిచేయమన్నాడు. పోయినసారి వాళ్ళు ఏం చేశారంటే వ్యవస్థలో అన్ని సర్వనాశనం చేసి మన పవర్ ప్లాంట్, మీకున్న పవర్ ప్రొడ్యూస్ చేయాలి, తయారు చేయకుండా అక్కడ పడేశారు. తయారు చేయకుండా పడేసి బయట నుంచి ఎక్కువ రేటు కరెంటు కొని, ఆ కరెంటు ఎక్కువ రేటు పైన కొనగానే అవన్నీ కూడా మీ మీద భారం వేసి, అందుకనే కరెంటు బిల్లు అన్నిసార్లు పెరిగింది. ఇప్పుడు మనం అన్ని కొనటం అన్నీ ఆపేసాం. మనకున్న కృష్ణపట్నం, వీటిపిఎస్ అట్లానే థర్మల్ ప్లాంట్లు మన దగ్గర ఏముండయో అన్నీ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం. మన సొంత పవర్ తయారు చేసుకొని మీ అందరికి కూడా ఇస్తున్నాం. అందుకనే పెంచట్లా. దేశంలో మొట్టమొదటిసారి ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం.
రాబోయే రోజు బాగా తగ్గించి ఇవ్వాలనేదే చంద్రబాబు గారి ఉద్దేశం. అట్లానే 132 సబ్స్టేషన్ కానీ 220 కానీ 400 kV సబ్స్టేషన్స్ కూడా 6,000 కోట్లతోటి రాష్ట్ర నలుమూలలు పెడుతున్నాం అనమాట. అవన్నీ కూడా పని జరుగుతున్నాయి. అన్నీ కూడా ఒక్కొక్కటి నిన్న ఏలూరులో ఓపెన్ చేసాం, మొన్న ఒక రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఓపెన్ చేసాం 132 kV సబ్స్టేషన్. అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, ఎందుకంటే పవర్ రెగ్యులర్గా రోజు అందరూ వాడుతూ ఉంటారు. అందరి ఇళ్లలో ఏసీలు వచ్చినాయి, ఫ్యాన్లు వచ్చినాయి, అందరికీ పవర్తో సంబంధం ఉంది. అందుకని అందరికి పవర్తో సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనే దానికోసం అన్ని సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతున్నాయి. 33/11 kVలు, 132లు, 220లు అన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం. అది చేయాలా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్ణయం తీసుకున్నాం. అందరూ మంత్రులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వారు కూడా 3,132 సైకిళ్ళు వారు చేశారు. అదేవిధంగా కావల్లో మేము 3,132 ఇస్తున్నాం. కృష్ణారెడ్డి గారు కూడా ఇంకా ఆయన కూడా ప్లాన్ చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో 8th, 9th రాబోయేటువంటి సంవత్సరానికి 10th 6,184 మందికి విద్యార్థులకి, ఎందుకంటే అక్కడ 6వ తరగతి కూడా కావాలంటే అక్క ఒకటే చెప్పారు, నాకు సైకిల్ ఇవ్వడం కాదు, ఆ చిన్న బిడ్డలు పడుతున్నారు, వారు ఒకరిద్దరు కూడా ఈ మధ్యన గాయపడ్డారు, నాకు అందుకే వాళ్ళకి వద్దనుకుంటున్నా, మిగతా వాళ్ళకి ఏం కావాలో ట్రాన్స్పోర్టేషను అవన్నీ కూడా ఏం చేయాలో చూద్దామని చెప్పారు. అందుకే 226 ప్రభుత్వ విద్యాలయాలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రత్యేక ధన్యవాదాలు మండల పార్టీ నాయకులు పవన్, వీరేంద్ర, అన్నిటికన్నా ఇంకా దీన్ని ఇప్పుడే చెప్పినట్టు ఆర్ట్ డైరెక్టర్ లాగా ఎక్కడున్నా ఒక ఇందుకూరుపేటే కాదు ప్రతి మండలంలో అట్లే చేస్తాడు. అక్కడ చేసేసి వచ్చాడు పంచేడులో, మళ్ళీ ఇక్కడ చేస్తాడు. కళ్యాణ్, నా సోదరుడు కళ్యాణ్ రెడ్డి, అలాగే కమలాకర్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఉన్న వల్ల నేను ఏ ప్రోగ్రామ్ అయినా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయగలుగుతున్నాను. అలాగే ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సెలవు.